మాట్లాడితే కేసును తిరగదోడుతున్నాడు రామ్మోహన్ రావు. సాక్ష్యం ఇస్తా అన్న విన్సెంట్ ని లేపేశాం. ఇక మిగిలింది బెనర్జీ ఒక్కడే. ఎస్, వాడు చంపాలని చూస్తున్నా సార్. బుచ్చిబాబు చేసిన హత్య కళ్ళారా చూసినట్టు నువ్వే చెప్తున్నావు. నీకేం భయం లేదు. అదే సాక్ష్యం కోర్టులో చెప్పు. సాక్ష్యం అండి? ఒకవేళ నువ్వు చెప్పపోయిన బుచ్చిబాబు నేను బ్రతకనివాడు తెలుసా? చూడు బెనర్జీ, నీకు నీ భార్యా పిల్లలకి ఏ హాని జరగకుండా నేను చూస్తాను. ధైర్యంగా చెప్పు. నేను సాక్ష్యం చెప్తే ఆయన తప్పకుండా శిక్ష పడుద్దండి? కతురి తరఫున రామ్మోహన్ రావు గారు కోర్టుకు పెట్టుకున్న అర్జీని మంజూరు చేస్తూ ప్రాసిక్యూషన్ తరఫున ఆయన వాదించడానికి యాజ్ ఏ స్పెషల్ కేసుగా కోర్టు పర్మిషన్ ఇస్తూ ఇతర సాక్షుల్ని ప్రవేశపెట్టడానికి అనుమతిస్తోంది. నీ పేరేమిటి? బెనర్జీ అండి. నువ్వేం చేస్తుంటావు? బుచ్చిబాబు గారి ఇంట్లో డ్రైవర్ అండి. విన్సెంట్ అనే అతను నీకు తెలుసా? తెలుసండి. చివరిసారిగా నువ్వు అతను ఎప్పుడు చూశావు? కిందటి శనివారం రాత్రి అండి. ఆ రోజు రాత్రి విన్సెంట్ హత్యని కళ్ళారా చూసిన నువ్వు ఆ హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు, కోర్టు వారికి చెప్పు. ఏంటండి? విన్సెంట్ హత్య? చచ్చిపోయాడండి? ఏమిటి నువ్వు చెప్పేది? విన్సెంట్ ని బుచ్చిబాబు చంపడం కళ్ళారా చూశానని పోలీస్ స్టేషన్ లో నువ్వు రిపోర్ట్ ఇచ్చావు. మర్చిపోయావా? మీ చిన్న అబ్బాయి గారు మీరు అలా చెప్పపోతే నా పెళ్ళాం బిడ్డలు ప్రాణాలతో ఉండని బెదిరించారు కదండి సార్. మీరే నా పెళ్ళాం బిడ్డలు కాపాడాలి సార్. రామ్మోహన్ రావు గారు, అది కాదు యువర్ ఆనర్. ప్లీజ్ కూల్ డౌన్. జడ్జిగా మీకున్న పేరుని, మీ మీద కోర్టు వారికి ఉన్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కేసు రీఓపెన్ చేయడం జరిగింది. కానీ మీరు అబద్ధ సాక్ష్యాలు సృష్టించడానికి ప్రయత్నించి తప్పు చేశారు. ఏమండి చెల్లిస్తుంటే ఆగరంటే? నా మాట విని ఈ కేసు విత్డ్రా అయిపోండి. ఎస్, నేనేమి హంతకుని కాదండి. నోనో, మీరే పట్టు విడవని విక్రమార్కుల్లాగా నా మీద పగబట్టారు. ఈ కేసును తారుమారు చేయాలని మా డ్రైవర్ని మీ మీదకు ఉసుకెళ్ళిపాను. ఎస్, నేనే. చూడండి, మళ్ళీ ఈ కేసు రీఓపెన్ చేయాలని ప్రయత్నం చేశారనుకోండి, మీకు పిచ్చి పట్టిందని మీ పెద్ద అబ్బాయితోనే సాక్ష్యం చెప్పించి మిమ్మల్ని పిచ్చి ఆసుపత్రిలో తోయించారు. రవి, మనుషులు మృగాలతో గొడవ పడకూడదు. మృగాలను శిక్షించే పద్ధతి వేరే ఉంది. ఎస్,
సారీ. ఆల్ రైట్. ఏమిటి మీరెందుకు వచ్చారు ఇక్కడికి? కంగారు పడక బుచ్చిబాబు, నన్ను ఎప్పుడు చూసినా అలా బెదిరిపోతావు ఎందుకు? నేను పెళ్లికి పిలవడానికి వచ్చాను. ఆల్ రైట్. ఎవరి పెళ్లి? నీది కాదు, సాయిరామ్ది. వెరీ గుడ్. ఇది తెలివైన పని అంటే. చదివి చూడు, అసలు తెలివైన పని ఏంటో తెలుస్తుంది. సాయిరామ్తో మా అమ్మాయి పెళ్ళని కార్డు వేశారండి. అంటే మా అమ్మాయి ఎక్కడుందో మీకు తెలుసా? నువ్వు దాచిన చోట మాత్రం ఖచ్చితంగా లేదు. నిన్ను తప్పించుకుని మా దగ్గరకు చేరింది. మళ్ళీ నీకు కనపడకుండా ఎక్కడ దాచాలో అక్కడే దాచాం. ముందు వాళ్ళ పెళ్లి జరిపించి, ఆ తర్వాత నీ కూతురుతోనే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించి, అప్పుడు నీ పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను. అర్థమైందా? రా బాబు, ఏర్పాట్లు చేయాలి. ఆల్ రైట్. రవి, ఆ జడ్జి గారు ఏదో ప్లాన్ లో ఉన్నారా? స్వాతితో ఆ సాయిరాం పెళ్లిని శుభలేఖలు అచ్చేసి పంచుతున్నాడు. అమ్మాయి జాగ్రత్త. ఎదుగో బెనర్జీ, వాడు బతుకుంటే మనకి తలనొప్పి తప్పెట్టుగా లేదు. వాడి తప్పు ఇంకొని పెళ్లి చేసుకుని ఉంటుంది ఆ కూతురు. ఎస్, హాస్పిటల్కి వెళ్ళి వాడిని చంపేసి. ఆల్ రైట్. డాడీ 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 ప్లీజ్ డాడీ సాయిరామ్ చంపొద్దు డాడీ ప్లీజ్ డాడీ సాయిరామ్ అమ్మాయిని తీసుకెళ్ళి. ప్లీజ్ డాడీ సాయిరామ్ చంపొద్దు డాడీ సాయిరామ్ చంపొద్దు. కోదివక కోనలో పుంజువక కోనలో పిన్నలేమో తల్లదిల్లు ప్రేమ. ఏం లేదు కోనలో. ఏంటమ్మా గడ్డంలో పేలవి పెంచుకోకూడదురా, ఎప్పటికప్పుడు చంపేలేలాగా. హలో, నా కూతుర్ని నేను దాచిన చోటు నుంచి ఎత్తుకుపోయాడు. ఎస్, రేపు కోర్టులో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిస్తాడట మీ నాన్న. అదే గనక జరిగితే కేసు నాతో ప్రారంభమై నీతో ముగుస్తుంది. ఎస్, పోస్ట్ మార్టం రిపోర్టు నువ్వు తారుమారు చేసిన దగ్గర నుంచి వెనక్కి రివైండ్ అయ్యి ఎస్ఐగా నువ్వు నా దగ్గర 10,000 లంచం తీసుకున్న దాంతో ఆగుతుంది. ఈ ఆపద నుంచి నేను నువ్వే కాపాడుకోవాలయ్యా. ఆల్ రైట్? నో ప్రాబ్లం సార్. మీ అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత నాది.
రవి, మర్యాదగా వాళ్ళిద్దరిని నాకు అప్పగించు. అప్పగించను. నీకే చెప్పేది. నాకేం చెప్పక్కర్లా, కోర్టులో చూసుకుందాం. ఏంట్రా కోర్టులో చూసుకునేది? ఆ? ఎటండి మిమ్మల్ని? నేను బ్రతికుండగా వాళ్ళని తీసుకెళ్ళలేను. నిన్ను చంపి తీసుకెళ్ళమంటావా? చంపుతావా? చంపు, చంపు, దమ్మంటే చంపు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. బుచ్చిబాబు వల్ల చిక్కున్నాను. ఈ జన్మలో వెనక్కి రాలేదనుకున్నాను. నాకు విముక్తి కలిగించారు. థ్యాంక్స్ నాన్న. నాన్న, వచ్చే జన్మలో మంచి కొడుకుగా మళ్ళీ మీ కడుపున పుట్టి మీ రుణం తీర్చుకుంటాను అన్న, మీ రుణం తీర్చుకుంటాను. నాను, ఒక్క సాయిరామ్ గడి మర్డర్తో పోవాల్సింది ఎన్ని మర్డర్లు చేయాల్సి వస్తుందో. ఆల్ రైట్, ఏం చేస్తాం? నా పరువు కాపాడుకోవడం కోసం ఎన్ని మర్డర్లైనా చేస్తాను. ఎన్నో తప్పులు చేసేది నాకు. చివరి క్షణంలో ఈ మంచి పని చేశారన్న తృప్తి మిగిలింది.
నాకది మధు మధు ఎన్నో క్లిష్టమైన కోర్టు వ్యవహారాలలో న్యాయమైన తీర్పులు చెప్పిన మాజీ న్యాయమూర్తిని నా కుటుంబ విషయంలో కూడా ఒక కఠోరమైన తీర్పునిచ్చి నేరస్తుడిగా మీ ముందు నిలబడ్డాను. ఒక బిడ్డను నా కళ్ళ ముందే పోలీసుల చేత కాల్పించి చంపించాను. ఇంకో బిడ్డను నా చేతులతో నేనే కాల్చి చంపాను. మరో బిడ్డ కళ్ళ ముందు నేనొక హంతకుడిగా అత్యధిక దండనకు గురి కాబోతున్నాను. ఇది నేను చేసిన నేరమా? నా బిడ్డలు చేసిన నేరాల ఫలితమా? లేక సమకాలీన సమాజ నిర్మాణంలోని లోపమే నా కుటుంబాన్ని ఇలా బలి తీసుకుందా? అవినీతి నా మొదటి వాడికి నా వల్ల సంక్రమించలేదే. తీవ్రవాదం మా రెండవ వాడికి నేను నేర్పించలేదే. అశాంతి మా చిన్నవాడికి నేను అప్పజెప్పిపోవడం లేదే. ఇవన్నీ నా కుటుంబంలోకి ఎక్కడి నుంచి చొరబడ్డాయి? ఎవరు దీనికి బాధ్యుడు? ధర్మరాజు చేత అబద్ధం ఆడించింది ఎవరు? భీష్ముడు లాంటి గోపాలకృష్ణయ్య గారిని కూలి చేయించింది ఎవరు? శ్రీరాముడు లాంటి నా పెదబాబుని రావణాసురుని చేసిందెవరు? ఒక న్యాయమూర్తిని హంతకుడిగా మార్చిందెవరు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకందే న్యాయానికి న్యాయం జరగదు. అందుకే నాకు తోచిన న్యాయం నేను చేశాను. ఎందరో నేరస్తుల మరణాలకు శాసనాలు రాసిన నేను నా బిడ్డ నేరస్తుడిగా పట్టుబడబోతుంటే తండ్రిగా మరణశిక్ష నేనే అమలు చేశాను. యువరాన, ఒక రకంగా ఇది హత్య కాదు, ఆత్మహత్య. నా తోటలో నా చేతులతో నాటిన మొక్క వటవృక్షం కాకపోగా విషవృక్షంగా విస్తరించుకుంటుంటే నాటిన నా చేతులతోనే దాన్ని తుంచేశాను. అవును, వాడికి జన్మనిచ్చింది నేను. సావు మాత్రం ఇవ్వకూడదా? ఎప్పుడో ఎవరి చేతుల్లోనో దుర్మరణం పాలు కావలసిన వాడిని కనికరించి నా చేతులతో నేనే చంపేశాను. ఎస్, ఇట్ ఈస్ మెర్సిలెస్లీ మెర్సీ కిల్లింగ్, యువర్ ఆనర్. మెర్సీ కిల్లింగ్. ఎస్. ఏ పుస్తకాలలోనూ ఉండకూడని తీర్పు, ఏ తండ్రి ఇవ్వకూడని తీర్పు, ఈ తండ్రికి పుత్రశోకాన్ని మాత్రమే మిగిల్చిన తీర్పు. యువరానర్, ఒక్కసారి ఆలోచించండి, అందరూ ఆలోచించండి. కలుషితమైపోయిన ఈ వాతావరణంలో ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే ప్రతి కొడుకు దుర్మార్గుడిగా మారే అవకాశం ఉంది. అప్పుడు ప్రతి తండ్రి ఇలాంటి తీర్పే ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్,